ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు రాజ్యసభకు వెళతారనే ప్రచారం జరుగుతోంది సార్. సంజీవ్ అరోరా లుధియానా వెస్ట్ ఎమ్మెల్యే లుధియానా వెస్ట్ నుంచి సంజీవ్ అరోరాను పోటీ చేయించి ఆ సీట్లో రాజ్యసభకు వెళ్తారు కేజ్రీవాల్ అనేది ప్రచారం సార్. కానీ ఆప్ అయితే దీన్ని ఖండిస్తోంది. రాజ్యసభకు వెళ్ళే అవకాశాలు ఉంటాయంటారా? అంటే చెప్పలేము. రాజకీయ పార్టీ ఆప్కు పంజాబ్ ఉంది, ఈవెన్ ఢిల్లీలో 22 సీట్లు వచ్చాయి. ఢిల్లీలో స్కోప్ ఉందో లేదో చూడాలి. బట్ పంజాబ్ నుంచి కావాలనుకుంటే ఆ కేజ్రీవాల్ రాజ్యసభకి వెళ్ళొచ్చు, పెద్ద అసాధ్యమేం కాదు. ఆ సంజయ్ సింగ్లు, రాఘవ్ చద్దాలు ఎంతమంది వెళ్ళలేదు. పంజాబ్ నుంచి కూడా ఢిల్లీ నుంచి ఇదొక అవకాశం అండి. ఇప్పుడు ఢిల్లీ నుంచి అవకాశం లేదు కనుక వెళ్ళొచ్చు. వాస్తవంగా మరి ఆమ్ ఆద్మీ పార్టీ దాన్ని డినై చేసింది. ఎందుకంటే పంజాబ్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్తో కేజ్రీవాల్ నడిపిస్తున్నాడు అని పంజాబీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. మీకు ఆడ కాంగ్రెస్ ప్రధానమైన దాడి ఏంటంటే భగవత్ మాన్ అనే అతను పప్పెట్టు, ఈయనకు రిమోట్ కంట్రోల్ కేజ్రీవాల్ ఉంది. అంటే కేజ్రీవాల్ ఇమేజ్ను ఉపయోగించుకొని పంజాబ్లో ఢిల్లీ తరహా పాలన తెస్తానని చెప్పి ఆప్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్నే మళ్ళీ తిరిగి ఆయుధంగా మార్చుకొని చూడు పంజాబ్ను భగవత్ మాన్ కాదు పాలించేది, కేజ్రీవాల్ పాలిస్తాడా అనే ఒక పంజాబీ సెంటిమెంట్ను రగిలిస్తోంది. అందువల్ల పంజాబ్ నుంచి మరి రాజ్యసభకు వెళితే ఆ సెంటిమెంటు కాంగ్రెస్ రగిలిస్తున్న సెంటిమెంటు బలపడుతుంది గనక కాంగ్రెసే కాదు ఈవెన్ బీజేపీ అయినా అకాలీదళైనా అదే విమర్శలు చేస్తుంది. అందువల్ల పంజాబ్ నుంచి వెళ్ళటానికి వెనుకాడతాడా? ఢిల్లీ నుంచి అవకాశం ఉంటే వెళ్ళేవారేమో. అందువల్ల ఇది మొదటిగా పంజాబ్ పాలిటిక్స్ పైన ఏ రకమైన ప్రభావం పడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ పంజాబ్ ఎలక్షన్స్ ఉంటాయి. ఢిల్లీలో ఓడిపోయారు, పంజాబ్ గెలిస్తే ఆప్ ఉనికికి ఒక రకమైన భరోసా వస్తుంది. పంజాబ్ కనుక ఓడిపోతే మామూలు దెబ్బ కాదు ఆప్గా. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో అందువల్ల పంజాబ్లో గెలవడం చాలా చాలా కీలకం కనుక పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళితే పంజాబ్ ప్రభుత్వాన్ని కేజ్రీవాలే నడిపిస్తున్నాడు అన్న పంజాబీ సెంటిమెంట్ రెచ్చగొట్టబడి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో గెలవటానికి అడ్డంకిగా మారుతుందా అనేది ఒక హెజిటేషన్. రెండో హెజిటేషన్ ఏంటంటే ఓడిపోయాడు కనుక అసెంబ్లీకి బ్యాక్ డోర్లో చూడు అధికారం లేకుండా ఉండలేడు, పదవి లేకుండా కేజ్రీవాల్ ఉండలేడు. అందువల్ల పదవి కోసం కేజ్రీవాల్ దొడ్డిదారునైనా వస్తాడు అని బీజేపీ అటాక్ చేస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఖచ్చితంగా పార్లమెంట్లో కేజ్రీవాల్ ఉండడాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన పార్లమెంట్లో ఉంటే బీజేపీ పైన అటాక్ చేస్తే ఆ అటాక్ మరింత పవర్ఫుల్గా ఉంటుంది కనుక. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీని కాదు తన యాంటీ బీజేపీ పొలిటికల్ నరేటివ్ వీకెండ్ కావాలి కనుక కేజ్రీవాల్ పార్లమెంట్ రావడాన్ని బీజేపీ విమర్శిస్తుంది, అడ్డుకోలేదు కానీ విమర్శిస్తుంది. అందువల్ల ఈ విమర్శ అంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయిన వెంటనే రాజ్యసభకు వెళ్తున్నాడంటే ఈయన దొడ్డిదారుణ పదవిలో ఉండాలని కోరుకుంటున్నాడు అని పర్సనల్ అటాక్ కూడా బీజేపీ నడుపుతుంది. ఈ రెండు కారణాల రీత్యా బహుశా ఆప్ ఆగుతున్నట్లుంది. కానీ పొలిటికల్గా చూసినప్పుడు కేజ్రీవాల్ రాజ్యసభ పంపడం వల్ల ఆప్ లాభపడుతుంది. ఆపే కాదు యాంటీ బీజేపీ పాలిటిక్స్ కూడా లాభపడతాయి. వాస్తవంగా కేజ్రీవాల్ పార్లమెంట్లో ఉండడం బీజేపీకి మోడీకి వ్యతిరేకంగా ఒక పవర్ఫుల్ వాయిస్ రాజ్యసభలో ఉండటానికి ఉపయోగపడుతుంది. గతంలో సీతారాం యేచూరి లాంటి వాళ్ళు ఆ ఐడియాలజికల్ పాత్ర నిర్వహించారు. అఫ్కోర్స్ కేజ్రీవాల్ బీజేపీ పట్ల ఐడియాలజికల్ స్పష్టతతో అట్రాక్ట్ చేయకపోవచ్చు, వ్యతిరేకించలేడు. బట్ స్టిల్ ఓవరాల్గా యాంటీ బీజేపీ పాలిటిక్స్. ఇప్పుడు లోక్సభలో మీకు రాహుల్ గాంధీ ఉన్నాడు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో మీకు రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే ఉన్నా మీకు అరవింద్ కేజ్రీవాల్ విల్ బీ అన్ అపోజిషన్ సైనష్యూర్ అంటారు. అంటే అపోజిషన్కి ఒక ప్రధాన ఆకర్షణగా యాంటీ బీజేపీ పాలిటిక్స్లో ఒక బలమైన ఆకర్షణగా ఉంటారు. సో అందువల్ల కేజ్రీవాల్కున్న పొలిటికల్ స్టేచర్ ఓడిపోవచ్చు. ఎన్నికల్లో చాలామంది ఓడిపోతుంటారు. ఓడిపోయినంత మాత్రాన పొలిటికల్ స్టేచర్ కంప్లీట్గా పోదు కదా. సో 2 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ఒక పొలిటికల్ స్టార్టప్, ఒక దశాబ్ద చరిత్ర మాత్రమే ఉన్న పార్టీని నియర్లీ ఒక 1.5 decade చరిత్ర అంతే కదా, 12 year చరిత్ర. 12 yearsలో 3 సార్లు ఢిల్లీలో గెలిచి, ఒకసారి పంజాబ్లో గెలిచి, గుజరాత్ లాంటి స్టేట్లో 11% ఓటింగ్ తెచ్చుకొని
గోవా లాంటి స్టేట్లో తన ప్రజెంట్ చూపిన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. యూ కెనాట్ డిస్కౌంట్ హిమ్. అలాంటి నాయకుడు పార్లమెంట్లో ఉండి మోడీకి వ్యతిరేకంగా గలం విప్పిస్తే డెఫినెట్గా దాని ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ ఇస్ ఎ క్యాపబుల్ లీడర్ ఆల్సో. ఆ రకంగా పబ్లిక్ పర్సెప్షన్ మౌల్డ్ చేయడంలో, పొలిటికల్ నరేటివ్ని బిల్డ్ చేయడంలో సిద్ధహస్తుడు. అందువల్ల మోడీకి బిగ్ ఛాలెంజర్గా కూడా ఎమర్జ్ అవుతాడు. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఈ హెజిటేషన్ లేకపోతే, అంటే పంజాబ్ రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనే అనుమానము, ఈ ఓడిపోయిన వెంటనే మళ్ళీ దొడ్డిదారిన వచ్చాడన్న విమర్శ, ఈ హెజిటేషన్ లేకపోతే కేజ్రీవాల్ పంపించాలని చూస్తుంది. ఈ హెజిటేషన్ ఉంది అంటే ఇప్పుడు పంపించకపోవచ్చు. పంజాబ్ ఎలక్షన్ల వరకు ఆగి పంజాబ్ ఎలక్షన్లలో మళ్ళీ కనుక ఆప్ గెలిస్తే అప్పుడు పంపే అవకాశం ఉంటుంది.